కాలభైరవుడు సాక్షాత్తు పరమశివుడు అంశ. ఆయనకున్న ఎన్నో రూపాల్లో భయంకరమైన రూపమే ఈ కాలభైరవ స్వామి. ఈ స్వామిని భూతప్రేత, రాక్షస, రోగ, ఇతరాత్ర బాధల నివారణకు ఎక్కువగా ఆరాధించడం జరుగుతుంది. కాలభైరవుడిని పూజిస్తే గ్రహదోషాలు, మృత్యుగండాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని మంత్రశాస్త్రం చెబుతోంది. కాలభైరవుడు రౌద్ర స్వరూపుడు, వక్షాదక్షుడు, వృషభగ్రహ బాధలు నివారించగల శక్తిమంతుడు. కాలభైరవుని వాహనం కుక్క. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు, రక్షణకు కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. ఇతను కాలస్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. సాధారణంగా కాలభైరవుడు 4 చేతులతో దర్శనమిస్తాడు. 4 చేతుల్లో శూలం, కపాలం, గద మరియు డమరకం ఉంటాయి. రౌద్ర నేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు ఇదే కాలభైరవుని స్వరూపం. కాలభైరవుడు నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తాడు. భైరవుడిని స్మరించుకోవడానికి ఓ యోగం ఉండాలంటారు. సమీపంలోనే కాలభైరవ క్షేత్రం ఉన్నా చాలా సందర్భాల్లో కొందరికి లోపలికి వెళ్ళాలన్న ఆలోచన కూడా రాదు. అందుకో కారణం ఉంది. అదేంటంటే పరమశివుడు మనల్ని ఓ రకమైన మాయలో పడేస్తాడని. దీంతో కాలభైరవుడి మహత్తును అర్థం చేసుకోలేకపోతామంట. ఆ మాయపొర తొలగినాడు పరమేశ్వరుడి పూర్ణాంశ అయిన కాలభైరవుడు మన కళ్ళెదుటే దర్శనమిస్తాడని. ఇది కాలభైరవ స్వామి పరమేశ్వరుడు అంశ అని చెప్పి మనకు అర్థమైంది. కానీ ఈ కాలభైరవ స్వామి అసలు భూమి మీదకు వచ్చిన కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరు అనే సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను 5 ముఖాలు ఉంటాయి. ఈ 5 ముఖాలతో ఋషుల వంక చూస్తూ ఇలా అన్నాడు. అదేమిటి, బ్రహ్మము ఎవరు అని అడుగుతున్నారేమిటి? నేనే బ్రహ్మము అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నేనే ఈ లోకాలన్నింటినీ సృష్టించాను. నేనే పుట్టుకకు కర్తను. నేనే సమస్త లోకములను ప్రవర్తింపజేశాను. నేనే వీటికి సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు? నేనే బ్రహ్మమును అన్నాడు. తర్వాత పక్కనున్న విష్ణువు, బ్రహ్మ, అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచే కదా, కావున నేనే బ్రహ్మమును అన్నాడు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా, అందుకని వేదాలను పిలుద్దాము అని వేదాలను పిలిచారు. అప్పుడు ఋగ్వేదం, ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవడు చెట్టు చివర ఈ లోకములను తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. తరువాత యజుర్వేదంను పిలిచి అడిగారు. అప్పుడు యజుర్వేదము ఇలా చెప్పింది. అసురీ శక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది. తరువాత సామవేదము 3 కన్నులున్న వాడెవడు ఉన్నాడో, ఎవరు ఈ లోకమునంతటిని తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో, ఎవడు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని చెప్పింది. తరువాత అథర్వణ వేదము ఇలా చెప్పసాగింది. ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకొని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు, అతనెవరో తెలుసుకో అని 4 వేదాలు చెప్తున్నాయి. ఇప్పుడు చివరగా ప్రవణాన్ని పిలిచారు. అప్పుడు ప్రవణం, ఎవడు నిరంతరము శక్తి స్వరూపంతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో, ఆయన శక్తితో విడవకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్ధ భాగమునందు ఉన్న శక్తి శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది. ప్రవణం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు. ఈ జ్యోతి సాకారమైంది. ఆ సాకారంను చూసి విష్ణువుకు అర్థమయ్యి సైలెంట్గా ఉన్నాడు.
కానీ బ్రహ్మమటికి నువ్వెవరు? నువ్వు నా 2 కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవి. నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపము పొంది శంకరా, ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు. 5వ తలను గిల్లేసేయ్ అని పరమేశ్వరుడు కాలభైరవుడికి చెప్పాడు. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపం పొందింది. దిగంబరమైన రూపంతో బ్రహ్మదేవుని 5వ తలను గోటితో గిల్లేశాడు. ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి 4 తలలు అమ్మవారి చేతి కింద పెట్టేసి, ఈశ్వరా, నేను చేసిన పొరపాటును మన్నించి ఉదారుడువై నన్ను కాపాడు అన్నాడు. అప్పుడు శంకరుడు కాలభైరవునితో, నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు అన్నాడు. కాలభైరవ, నువ్వు ఎంత గొప్పవాడివైనా బ్రహ్మతల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాపకం అంటుకుంది. ఈ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని 12 సంవత్సరంలో భిక్షాటన చేసి ఆ కపాలంలో ఆహారంను స్వీకరించవలసినది. అప్పుడు నీ బ్రహ్మహత్యా పాపకం పోతుంది అని చెప్పాడు. కాలభైరవుడు పరమశివుడి అంశ. మరి ఆ పరమేశ్వరుడికి బ్రహ్మహత్యా పాపకం ఉంటుందా? ఆయన విధికి నిషేధానికి అతీతుడు. కానీ లోకంలో శివుడే చేశాడు కదా, నేనెందుకు చేయకూడదని రేపొద్దున ఎవరైనా బ్రహ్మహత్య పాపకం చేస్తే కట్టి కుడిపేస్తుంది. అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్య పాపకం పోగొట్టుకోవడానికి చేయవలసిన ప్రాయశ్చిత్తాన్ని చేసి చూపించాడు. బ్రహ్మహత్య పాతకమును తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించిన తనకు సోకిన బ్రహ్మహత్య పాపకం తొలగిపోవడం లేదని చెప్పి లోకమంతా తిరిగి ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు. అలా పరమేశ్వరుడు అంశని చూడగానే శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి ఆయన్ని లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. అంటే ఎలాగంటే పరమాన్నం వండి కొద్దిగా అన్నం పెట్టి అలాగే ముద్దపప్పేసి నెయ్యేసి భోజనం పెట్టలేదు. మనోరథము అనే అమృతం ఉంటుంది. అది కేవలం వైకుంఠంలో మాత్రమే ఉంటుంది. ఆ అమృత రసంతో పరమాన్నం చేసి పెట్టారు. అది ఆరగించి లక్ష్మీ విష్ణువుల చేత అర్చించబడిన వాడే బయలుదేరాడు. ఇలా అన్ని లోకాలు తిరిగి తిరిగి కాశీ పట్టణానికి వచ్చాడు. కాశీ పట్టణంలోకి ప్రవేశించగానే చేతికున్న బ్రహ్మ కపాలం కింద పడి ముక్కలైపోయింది. అలా బ్రహ్మతల పడిన ప్రదేశము బ్రహ్మ కపాలంగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయగా ఆయన తలపడిన ప్రదేశం పితృకార్యాలకు ప్రసిద్ధి చెందుతుందని వరాన్ని అనుగ్రహిస్తాడు శివుడు. బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టి బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలో బ్రహ్మ కపాల మోక్ష తీర్థం. ఇక్కడ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తూ వారికి కూడా మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా మరెక్కడా కూడా పిండ ప్రదానం చేయాల్సిన అవసరం లేదని, సంవత్సరకం చేయకపోయినా పర్లేదని చెప్తారు. అందువల్లే ఈ బ్రహ్మ కపాలం వద్ద మరణించిన తమ పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి హిందువులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారంట. ఆనాటి నుంచి బ్రహ్మ కపాలంలో పితృకార్యాలు విరివిగా నిర్వహించబడుతూ ఉన్నాయి. బ్రహ్మకపాలం పితృదేవతలను పుణ్యలోకాలకు తరలించడమే కాకుండా ఇక్కడ ఎవరైతే పితృకార్యాలను నిర్వహిస్తారో వారి దోషాలు కూడా నశింపజేస్తుందని స్థల పురాణం చెబుతోంది. కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్ని భక్తితో పూజించి తరించాడు. విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలైతే ఇచ్చాడు. అవేంటంటే, కాలభైరవ, ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బతుకుతాడో వాడి టైం అయిపోగానే, అంటే వాడి ఆత్మ శరీరాన్ని వదిలేగానే ఆ ఆత్మకు నువ్వు కనపడతావు. దీనినే భైరవ యాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడు యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపంను నువ్వు తీసేసి తినేసేయి. అలా తీసేసి తినేసే శక్తిని నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్దకుడు అని పిలుస్తారు. ఇక నుంచి నువ్వు నా దేవాలయంలో క్షేత్రపాలకుడవై ఉంటావు. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అనే పేరుని ఇస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రంలో అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పారు. అప్పటినుంచి కాశీక్షేత్రంలో కాలభైరవుడు కొలువుదీరి క్షేత్రపాలకుడుగా పూజలు అందుకుంటున్నాడు. కాలభైరవుడిని కాశీలో ముందుగా దర్శించే ఆచారంతో పాటు కాశీకి వెళ్ళి వచ్చిన వారు
కాశీ సంతర్పణం కంటే ముందుగా కాలభైరవ సంతర్పణ చేయడం శ్రీ కాలభైరవ స్వామి వారి మాహాత్మ్యానికి నిదర్శనం. మినపవడలతో ఒక మాలను తయారు చేసి పూజ అనంతరం ఒక శునకమును కాలభైరవ స్వామిగా భావించి పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. ఆ శునకానికి ఇష్టమైన వేరే ఆహారాన్ని కూడా పెట్టి పూజిస్తారు. పుణ్యక్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. క్షేత్రపాలకుడు అంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారుడు. ఈ క్రమంలోనే గుడి తలుపులు మూసే సమయంలో తాళం చెవులను కాలభైరవుని వద్ద ఉంచుతారు. తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు అక్కడి నుంచే తాళం చెవులు తీసుకుని గుడినైతే తెరుస్తారు. నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్ దేశాల్లో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. అక్కడి ఆలయాల్లో కాలభైరవుడే ప్రధాన దైవం. నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు. కాలభైరవుడు శివుని భయంకరమైన రూపం. కాలభైరవ జయంతిని కాలభైరవ అష్టమి అని కూడా పిలుస్తారు. కాలభైరవుని ఆరాధించడం ద్వారా ధైర్యం, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.